రెడీ. ఇంకా వారు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంట్లోకి వెళ్దాంపా. ఇంట్లోకి వెళ్దా. అక్కడ మీ చెల్లి చనిపోయింది. వాళ్ళ చెల్లి చనిపోయిన వారం తర్వాత చాలా బాగుంది. నిద్రపోదాం కాసేపు. అన్నయ్య, నన్ను చంపింది ఎవరో తెలుసుకో 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 తెలుసుకో. మన బాబా కాడికి వెళ్ళి ఎవరో మా చెల్లిని చంపింది తెలుసుకుంటా. బాబా దగ్గరికి వెళ్ళాలి, తొందరగా బాబా దగ్గరికి వెళ్ళాలి. బాబా బాబా బాబా, మా చెల్లిని చంపింది ఎవరు? చెప్పు చెప్పు చెప్పు. వెళ్ళు వెళ్ళు. సరే బాబా, మీరు చెప్పినట్టే చేస్తా. ఇది హరిణి ఒక ఆత్మ. నీ కోరిక ఏంటో చెప్పు. నన్ను చంపింది ఎవరో తెలుసుకోవాలి, వాళ్ళని చంపేయాలి. హరిణిని చంపింది ఇతనే. ఇప్పుడు తను మాట్లాడుతున్నాడు. బాబా బాబా, హరిణిని చంపింది నేనే, నన్ను క్షమించి వదిలేయ్. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను ఇస్తాను. నీకు నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను రక్షించు బాబా, రక్షించు. ఆ మాంత్రికుడు హరిణి ఆత్మను ఆ మంత్రదండంలో బంధించి ఉంచాడు. దానిని విసిరేశాడు. ఇప్పుడు ఈ మంత్రదండాన్ని ఎవరైతే పట్టుకుంటారో హరిణి ఆత్మ వాళ్ళలోకి ప్రవేశిస్తుంది. యాక్షన్. అబ్బా, మొత్తం పని చేసి అలసిపోయాను అనుకో, కాసేపు అడగొచ్చు. ఇప్పుడు హరిణి దయ్యం ఈ అమ్మాయి ఒంటిలోకి ప్రవేశించింది. నన్ను చంపావు కదా, చెప్పు చెప్పు చెప్పు. ఇంకా ఆ మాంత్రికుడు చనిపోయాడు. ఇంకా ఒకడే మిగిలాడు. హరిణి దయ్యాన్ని చంపినవాడు ఒక్కడే వాడు మిగిలిపోయాడు. ఇంకా ఒక్కడు కూడా చనిపోయాడు. హరిణి అమ్మాయి ఒంట్లో నుంచి బయటికి వచ్చే సమయం అయింది. నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. నీకు సమస్య వచ్చినప్పుడు నేను నిన్ను కాపాడుతాను అని హరిణి చెప్పి అమ్మాయిని విడిచి వెళ్ళిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం.